లూకా సువార్త 5వ అధ్యాయము 4వ వచనం నుండి 11వ వచనాల వరకు దేవుని యొక్క వాక్యాన్ని మనందరం కూడా భయభక్తులతో చదువుకుందాం. ఆయన బోధించుట చాలించిన తరువాత నువ్వే దోణును లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీరలు వేయుడని సీమోనుతో చెప్పగా సీమోను, ఏలినవాడ, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. వారలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దేశములోనున్న తమ పాలివారు వచ్చి దోణిలో ఉన్న తమ పలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడని చెప్పాను. ఏలైనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడిన వారందరూ విస్మయం పొందిరి. అలాగని సీమోనుతో కూడా పాలనివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయం పొందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టు వాడవై ఉందువని సీమోనుతో చెప్పాను. వారు దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయన వెంబడించిరి. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. చిన్న ప్రార్థన. సర్వాధికారి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. చదువుడైన తండ్రి, వాక్యమును దీవించుము, ఆశీర్వదించండి. వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడండి. మీ యొక్క వాక్యము మా యొక్క జీవమునకు వెలుగును అయి ఉన్నది నాయన. ఆ వాక్యము ద్వారా తండ్రి మా యొక్క జీవితములు తండ్రి మలచబడి మేము తండ్రి ఆ యొక్క పునర్ధానము కొరకు ఎదురు చూచుటకు మాకు సహాయము చేయండి. మీ ప్రణాళిక సంకల్పం మా జీవితంలో జరిగించండి. వింటున్న ప్రతి ఒక్క హృదయములతో మీరు మాట్లాడమని సమస్తము కూడా మీ చేతులకు మేము అప్పగించుకుంటూ మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తండ్రి వినగల చెవులను గ్రహించగల హృదయమును మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. కూర్చోండి, దయచేసి కూర్చోండి. హల్లెలూయా. కొద్ది నిమిషాలు మనందరం కూడా దేవుని యొక్క వాక్యం విందాం. అందరూ కూడా సంతోషంగా ఉన్నారా? ఆమేన్. హల్లెలూయా. సరే, మంచిది. ఒక వర్తమానం మనందరం కూడా విందాం. అందరూ కూడా నన్ను చూడాలందరూ కూడా. దేవునికి స్తోత్రం. చదవబడిన వాక్యం ప్రభు దీవించునుగాక. ప్రభువా, నీ మాట చొప్పున అనే ఒక చిన్న వర్తమానాన్ని మనం అందరం కూడా చూద్దాం. అందుకు కూడా దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాలకు ముందు ఈ యొక్క భూమి మీదకి ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉన్న దినములలో జరిగిన సంఘటన గురించి మనమందరం కూడా ఇక్కడ చూసాం. హల్లెలూయా. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆయన సువార్తను ప్రకటిస్తూ సముద్ర తీర ప్రాంతమునకు ఆయన వచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతూ ఉందంటే, యేసు ప్రభు వారు తన శిష్యుల వైపు చూసి ఒక దోణిని కనుగొని ఆ దోణిలో ఆయన కూర్చుండి అనేక మందికి ఆయన సువార్తను ప్రకటించాడు. హల్లెలూయా. అంటే ఆయన సువార్త ప్రకటించడానికి ఒక దోణి కూడా ఆయనకి ఈ లోకంలో ఉన్నప్పుడు ఉపయోగపడింది. ఆమేన్. అదేవిధంగా నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మీరు కానీ జాగ్రత్తగా గమనించినట్లయితే, సువార్త ప్రకటించిన తర్వాత అంతకుముందు పేతురు, అతనితో కూడున్న అనేక మంది శిష్యులు అందరూ కూడా అక్కడ ఏం చేస్తున్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూర్చుంటాడు. ఎందుకు మధ్యలో డిస్టర్బెన్స్? కూర్చుంటారు కదా. దేవునామానికి స్తోత్రం. అక్కడేం జరుగుతుందంటే, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన
సువార్తను ప్రకటిస్తూ అయిపోయిన తర్వాత అక్కడ జరుగుతున్న సందర్భం కానీ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే, ఉదయకాల సమయం అయిపోయింది. రాత్రంతా కూడా ఆయన శిష్యులందరూ కూడా చేపలు పట్టారు. కానీ ఒక్క చేప అయినను వారి వలలకు అది దొరకలేదు. హల్లెలూయా. వారు ఎన్నో సంవత్సరములుగా చేపలు పట్టే వృత్తిలో వాళ్ళందరూ కూడా ఉన్నారు. సముద్రములో ఎక్కడ చేప ఉంటుందో వారికి తెలుసు, ఎంత లోతులో చేప ఉంటుందో వాళ్ళకి తెలుసు, అది ఎక్కడికి వెళ్తే అది దొరుకుతుందో వాళ్ళకి తెలుసు, ఏ విధానంలో వాటిని పట్టాలో ఆ విధానాలన్నీ కూడా ఆ అపోస్తలులకు తెలుసు. ఆమేన్, హల్లెలూయా. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే, వాళ్ళు రాత్రంతా ప్రయాస పడినా కూడా వాళ్ళకి కనీసం ఒక్క చేపైనా కూడా వాళ్ళకి దొరకలేదు. అంటే వాళ్ళు ప్రయత్నించిన ఫలితం అంతా కూడా ఏమైందంటే విఫలమైపోయింది. వారు చేసిన వారి యొక్క ఆలోచన, మానవ ధోరణిలో చేసినట్టు ఆలోచనలన్నీ కూడా అక్కడ విఫలమైపోయాయి. చెప్పేది అర్థమవుతుంది? వాళ్ళ సొంత ఆలోచనలతో చేసిన విధానములన్నీ కూడా అక్కడ ఫెయిల్ అయిపోయాయి. కానీ యేసు ప్రభు వారు ఇప్పుడు ఏమంటున్నారంటే, వాళ్ళు అప్పుడే దరికి వచ్చారు, చేపలు పట్టి అలసిపోయి వాళ్ళకి వల్లగాక వారికి ఏమీ దొరక్క ఒడ్డుకొచ్చి వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు. కూర్చున్న సమయంలో ఆయన కొంత సమయము వచ్చిన వారందరితో కూడా సువార్త ప్రకటించి వెంటనే వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఏమంటున్నాడంటే, మీరు ఈ యొక్క దోణను కొంచెం లోపలికి నడిపించి మీరు అక్కడ వలలు వేయండి అన్నాడు. హల్లెలూయా. వింటున్నారా? వలలు. అప్పుడు పేతురు అనాలి. పేతురు ఏమనాలంటే, ప్రభువా, ఏలినవాడా, రాత్రంతా మేము వేసాం ప్రభువా, ప్రయాసపడ్డాము, ఒక్క చేపైనా, ఒక పెద్ద చేపైనా దొరకలేదు, ఒక మీడియం సైజు చేపైనా దొరకలేదు, ఒక చిన్న చేపైనా దొరకలేదు, కనీసం ఇంత చేపైనా కూడా దొరకలేదు ప్రభువా మాకు. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం అని తెలుసుకొని ఆయన ఏమంటాడట, ప్రభువా నీ యొక్క మాట చొప్పున మేమేం చేస్తామంటే వలలు వేతుము. ఆమేన్, ఆమేన్. నీ మాట చొప్పున మేము అంటే అప్పుడు దాకా పడలేదని వాళ్ళకి తెలుసు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడికి వెళ్ళి మీరు వల వేయండి అని చెప్పినప్పుడు వారు యేసు ప్రభు వారు చెప్పిన మాట వెనుకున్నటువంటి ఒక ప్రత్యక్షతను వాళ్ళు గుర్తించారు. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడంటే మానవ శరీరములో ఉన్న దేవుడై ఉన్నాడు. దేవుని కుమారుడుగా లోకములోనికి వచ్చిన మనుష్య కుమారుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మనుష్య కుమారుని పరిచర్య చేస్తున్నప్పుడు ఆయనలో దేవుడు ఉన్నాడని ఆ యొక్క అపోస్తలులందరూ కూడా గుర్తించగలుగుతున్నారు. హల్లెలూయా. ఎప్పుడైతే పేతురు, ప్రభువా నీ యొక్క మాట చొప్పున మేము వలలు వేతుము. హల్లెలూయా. అందుకే అర్థమవుతుందా? నీ మాట చొప్పున ఏం చేయాలి మనము? పాస్టర్ చెప్పిన మాటను బట్టి కాదు, లేకపోతే మన సంఘంలో ఉన్న సంఘ పెద్ద యొక్క మాటలను బట్టి కాదు, ఇంకెవరో పక్కన వ్యక్తి చెప్పిన మాటలను బట్టి కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వాక్యము ఆయన చెప్పిన మాటలను బట్టి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు యొక్క మాట ప్రకారము క్రీస్తు యొద్దకు విశ్వాసంతో వస్తావో అప్పుడు ప్రభువు నీకు ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తాడు. వింటున్నారా? మీరు గమనించండి నా ప్రియమైన సోదరి సోదరులారా, పితరుల కాలంలో మీరు అబ్రహామును కానీ జాగ్రత్తగా గమనించినట్లయితే, అబ్రహాము ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క వాక్యమును, ఆయన యొక్క వాగ్దానాన్ని ఆయన నమ్మినవాడుగా ఉన్నాడు. వాక్యాన్ని నమ్మాడు కాబట్టి ఆయన 90 సంవత్సరములు వచ్చినను అతడు శరీరము మృతతుల్యమైన శరీరముగా మారిపోయినను, అతని యొక్క శరీరము ఎండిపోయినను,
అతని యొక్క శరీరములో బలము లేకపోయినను, అతని యొక్క శరీరం అంతా కూడా ఆ మృతమైన ఆ కణములు గల శరీరముగా నడుము వంగిపోయిన వ్యక్తిగా అతడు ఉన్నను, తెల్లని గడ్డం అతని శరీరములో వచ్చినను. హల్లెలూయా. అతడు ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క వాక్యమైన వాగ్దాన వాక్యం మీద ఆయన విశ్వాసం ఉంచాడు. హల్లెలూయా. ఎప్పుడైతే వాగ్దాన వాక్యం మీద అబ్రాహాము విశ్వాసం ఉంచాడో, అబ్రాహాముకి 90 సంవత్సరములు వచ్చినది, శారాకి 80 సంవత్సరములు వచ్చినది. అయినను వారు వాగ్దాన వాక్యం మీద విశ్వాసం ఉంచారు. అందరూ వింటున్నారా? వాగ్దాన వాక్యం మీద విశ్వాసం ఉంచాలి. వాక్యం మీద మనం విశ్వాసం ఉంచాలి. ఎప్పుడైనా సరే మన యొక్క విశ్వాసము వాక్యం మీద మనం ఉంచినప్పుడు దేవుడు తన యొక్క వాక్యములో చేసిన వాగ్దానములన్నీ కూడా మన జీవితంలో ఆయన నెరవేర్పు చేస్తాడు. హల్లెలూయా. అంతేకాని మనిషి మీద విశ్వాసం ఉంచితే అట్లా మనం ఫెయిల్ అయిపోతాం. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు ఏం చేశారంటే అబ్రాహాము వాగ్దాన వాక్యంతో ఆయన ఎదురు చూశాడు. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, అక్కడ వాగ్దాన వాక్యము ఎవరికైతే అబ్రాహాముకి ఇచ్చాడో ఆయన ఎలోహిముగా అక్కడ ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాము దేవుని ద్వారా అతడు అనేకమైనటువంటి వాగ్దానాలు పొందుకొని తన యొక్క శరీరము మృతతుల్యమైపోయినను వాగ్దాన కుమారుని ఆయన పొందుకున్నాడు. హల్లెలూయా. అందుకే ఎప్పుడైతే వాగ్దాన వాక్యం ఆయన పొందుకున్నాడో ఆ శారాల అబ్రహాములు ఎప్పుడైతే 90 సంవత్సరములు 80 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ శరీరము ఆమెకు కూడా మృతుతుల్యముగా మారిపోయింది. ఆమె మినపత్ స్టేజ్లో ఉన్నది. ఆమె శరీరం అంతా కూడా కుషించిపోయినది. ఆమె ఎంతో వృద్ధురాలుగా ఉన్నను. దేవుడు తన యొక్క వాగ్దాన వాక్యము ద్వారా వారి శరీరములను రెండింటిని కూడా ఆయన ఆ యవనమైన శరీరములుగా మార్చి వారి యొక్క వాగ్దాన ఫలాన్ని వాళ్ళకి అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆ వాగ్దాన ఫలముగా ఉన్న ఇస్సాకులో నుండే ఈ దినమున వచ్చిన ఇజ్రాయేలు భూమి మీద ఉన్నారు. అవునా కదండి? హల్లెలూయా. అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు యొక్క కుమారుడు ఇజ్రాయేలు, ఇజ్రాయేల్ యొక్క కుమారులు 12 మంది గోత్రకర్తలు అందరూ కూడా హల్లెలూయా ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి ఇజ్రాయేల్ యొక్క శేషమై ఉన్నది. ఆమేన్. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులు గమనించండి, ఇక్కడ అబ్రాహాము తర్వాత మీరు గమనిస్తే దేవుని యొక్క వర్తమానం కూడా ప్రవక్తలు ఎప్పుడైనా సరే నా ప్రియమైన సోదరి సోదరులు ఎప్పుడైనా సరే దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క మనిషిని దేవుడు ఏం చేస్తాడంటే వాక్య పరీక్ష పెడతాడు, విశ్వాస పరీక్ష పెడతాడు. ఏం పరీక్ష పెడతాడంటే నీకు దేవుడి మీద విశ్వాసం ఉందా లేదా అని ఏం చేస్తాడు ఆయన? విశ్వాసం అనబడే పరీక్షను పెడతాడు. అబ్రహాము యొక్క విశ్వాసము మీద ఉన్నాడో లేదని పరీక్షించడానికి దేవుడు ఆయనకి 25 సంవత్సరముల కాలం బట్టి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామునే దేవుడు 25 సంవత్సరములు పరీక్షించినప్పుడు అబ్రహాము యొక్క రాజ సంతానముకు ఉన్న మనల్ని కూడా దేవుడు ఖచ్చితంగా వాక్య పరీక్ష పెట్టువాడై ఉన్నాడు. వింటున్నారా? దేవుడు పరీక్ష పెట్టినప్పుడు మనం దేవుడు నన్ను శోధిస్తున్నాడు, దేవుడు నాకు రోగం ఇచ్చాడు, నాకు ఒంట్లో బాగలేదు, నాకు ఇట్టయిపోయింది అట్టయిపోయింది అనకూడదు. నాకే రావాలా రోగం అంటే పక్కింటోడికి రావాలనే. హల్లెలూయా. అది నీకు రావాలనేది దేవుడి యొక్క చిత్తమై ఉన్నది. హల్లెలూయా. అందుకే దేవుడు ఏం చేశాడ, ఒకరికి దేవుడు ఎవరినైనా సరే తన కుమారుడుగా తన కుమార్తెగా ఆయన నిర్ణయించుకోవాలంటే ఆ యొక్క వ్యక్తికి దేవుడు విశ్వాస పరీక్షను పెట్టి ఒక వ్యాధిని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు విశ్వాసము ద్వారా ఆ యొక్క వ్యక్తిని ఆయన పరీక్షించి ఆ యొక్క పరీక్షతో నిలబడినప్పుడు ఆ యొక్క రోగమును ఆయన స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే స్వస్థపరుస్తాడో తర్వాత అతని వాక్యములు మరీ స్థిరపరుస్తాడు. దానికోసమే వచ్చింది. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఒకసారి గమనించండి, అదే వర్తమానం చెప్తా. ఆయన ఇంకొక దాని కింద అనేక మందిని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అనేక మందిని గురించి మాట్లాడుతూ ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు కాలంలోనండి
ప్రభువైన యేసుక్రీస్తు వారి కాలంలో నుండి అక్కడ కానీ మీరు చూస్తే అనేక సంఘాలకు ఒక స్త్రీ, రక్తస్రావం గల స్త్రీ వెళ్ళింది. ఎంతమంది పాస్టర్ల దగ్గరికి వెళ్ళినా, ఎంతమంది యాజకుల దగ్గరికి వెళ్ళినా ఆమె యొక్క రక్తస్రావం ఎన్నడూ కూడా ఆగిపోలేదు. హల్లెలూయా. అప్పుడు ఆమె ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి విన్నది. ఆమె హల్లెలూయా. యేసుక్రీస్తు వారిని గురించి విన్నప్పుడు యేసుక్రీస్తు వారు వస్తున్నాడంటే, ఒక ఎమ్మెల్యే వస్తున్నాడంటే, వీళ్ళు అర్జీలు పెట్టుకున్న మా ఇంటికాడ కుళాయి లేదు, లేకపోతే మా ఇంటికాడ రోడ్డు లేదు, మా ఇంటికాడ ఇది లేదు అది లేదు అని కుప్పలకు వచ్చేస్తారు జనాలు ఒక వీధిలోకి వస్తే ఎమ్మెల్యే. హల్లెలూయా. అదే ఒక ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్నాడు మన ఊరికంటే లక్షల మంది జనాభా వచ్చేస్తారు. అంతే కదండి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడే ఇజ్రాయెల్ దేశానికి వచ్చేసాడు ఇక్కడ. ఆమేన్ ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరధారి, ఆత్మగా ఉన్న ఆయనే రక్త మాంసముల శరీరంలో ఇజ్రాయెల్ దేశానికి రావడం. ఆయన గురించి ఆమె రక్తస్రావం గల స్త్రీ విని, ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను నేను, ఒక్కరు కూడా నాకు స్వస్థపరచలేదే, మా పాస్టర్ స్వస్థపరచలేదే, మా ఆ చర్చికి వెళ్ళి ఆ పాస్టర్ కూడా స్వస్థపరచలేకపోయాడు, అల్లక్కడికి వెళ్ళి ఆ పాస్టర్ కూడా ఆయన స్వస్థపరచలేకపోయాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన్ని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకొని ఆయన చేతులు ఉంచితే ఎంతోమందికి స్వస్థత కలిగింది, ఎంతోమంది కుష్ఠరోగులకి బాగైపోయింది, ఎంతోమంది కుంటివారు లేచి పరిగెత్తారు, గుడ్డివారు కళ్ళు పొందుకున్నారు. కానీ నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, ఆయన దగ్గరికి వెళ్ళి రక్తస్రావం కలిసి ధర్మశాస్త్ర ప్రకారం నేను కానీ వెళ్తే వాళ్ళు రాళ్లతో కొడతారు. ధర్మశాస్త్రం కలిగిన ధర్మశాస్త్రంలో రక్తస్రావం గల స్త్రీ కనీసం మందిరమునకు రాకూడదని రాయబడి ఉంది. హల్లెలూయా. ఇప్పుడు నేను కానీ ఇజ్రాయేల్ ప్రజల మధ్యకి కానీ నేను వెళ్ళాననుకో, అందరు నన్ను ఏం చేస్తారు, రాళ్లతో కొట్టి చంపుతారు. కాబట్టి నేను ఏం చేయాలంటే, వీళ్ళందరి కళ్ళకు నేను కనబడకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క వస్త్రము యొక్క చెంగును ముట్టితే చాలు, ఆమెలో ఉన్న విశ్వాసం దగ్గర ఆమె ఆయన యొక్క వస్త్రము యొక్క చొక్కా నేనేం చేయాలా, ఊరక అది అట్లా తాకితే చాలు, నాకు రోగం పోద్ది. ఆమెనామే అని అని అందరూ కిక్కిరిసి అనేక వందల వేల మంది అక్కడ నిలబడుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం. నిలబడుకొని ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు వారందరి మీద చేతులు ఇచ్చి ఆశీర్వాద ప్రార్థన చేస్తూ ఉన్నాడు, వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, చేస్తూ ఉంటే ఈమె అందరి యొక్క పాదముల మధ్యలో దూరి అందరినీ దాటుకొని వెళ్ళి ఆయన యొక్క వస్త్రపు చెంగును ముట్టి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన యొక్క వస్త్రపు చెంగును ఆమె ముట్టిందో, ఆయనలో నుండి ప్రభావం ఆమెలోనికి వెళ్ళిపోయింది. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దేహములో నుండి మహిమ ప్రభావం వెళ్ళిపోవడము ఆయన గమనించి చుట్టూ తిరిగి చూస్తున్నాడు. ఆయన హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన తిరిగి చూస్తున్నాడో, చూసేమంటాడు, ఎవరు నన్ను ముట్టింది, ఎవరు నన్ను తాకింది ఎవరు అంటే పేతురు చూసి, అయ్యా ఎంతమంది వచ్చి నీ పైన పడుతున్నారు, ఎంతమంది చేతులు నువ్వు దాగుతున్నావు, ఎంతమంది తలలు నువ్వు దాగుతున్నావు. హల్లెలూయా. ఎవరు నన్ను ముట్టింది అంటున్నారే అంటే, అప్పుడు ఆయన అంటున్నాడు, నాలో నుండి ప్రభావం వెడలిపోయింది. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ విశ్వాసముతో తాకడం వలన, ఆయన్ని వస్త్రపు చెంగును తాకడం వలన క్రీస్తులోని అభిషేకము ప్రభావము ఆ స్త్రీలోనికి వెళ్ళిపోయి ఆమె యొక్క రక్తస్రావం ఆగిపోయింది. వింటున్నారా? నేను 2-3 సంఘటనలు చెప్పి ముగిస్తాను, గమనించండి నా ప్రియమైన సోదరి సోదరు, అందరూ కూడా జాగ్రత్తగా గమనించు. ఇక్కడ కూడా దేవుడు మనకేం చూపిస్తున్నాడంటే, పాత నిబంధన కాలంలో ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఆ యొక్క అరణ్యములో మోషేను దేవుణ్ణి శోధించినప్పుడు దేవుడు ఒక ఇత్తడి సర్పమును చేయించి కొయ్య మీద నిలబెట్టాడు. ఆమేన్. హల్లెలూయా.
ఇత్తడి సర్పము చేయించి కొయ్య మీద పెట్టాడు. ఇత్తడి సర్పం పాము ఎట్లుంటుందో అదే పాము యొక్క ప్రతిమను చేయించి కొయ్య మీద పెట్టాడు. దేవునికి స్తోత్రం. పెట్టంగానే ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ శోధించిన వాళ్ళందరితో దేవునికి వ్యతిరేకంగా, మోషేకి వ్యతిరేకంగా, ప్రవక్తకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరితోటి దేవుడు మోషేతో చెప్పమంటున్నాడు, ఎవరైతే ఆ ఇత్తడి సర్పము నిదానించి చూస్తారో వాడు బ్రతుకుతాడు. ఎవడైతే ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూడడో వాడు చనిపోతాడు. ఆమేన్. ఇప్పుడు మీరు చూడండి, మొదటగా ఆ స్త్రీ తాకడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నాడు, అక్కడ ప్రార్థించడానికి యేసు ప్రభు వారు ఉన్నారు. హల్లెలూయా. ఇంకా అంతకుముందు మనం ఏం చూసాం? అబ్రహాము కాలంలో శరీరధారి అయి అక్కడ దేవుడు ఎలోహిముగా ఉన్నాడు. ఆమేన్. కానీ పాత నిబంధన కాలంలో ఇత్తడి సర్పము చూస్తే స్వస్థత కలగడం ఏంది? అంతే కదా సార్? హల్లెలూయా. ఇత్తడి సర్పమును చూస్తే స్వస్థత కలగడం ఏంది? ఆరోగ్యం రావడం ఏంది? పాము కాటుకైన ప్రతివాడు బ్రతకడం ఏంది? ఈ పాము కాటుకి ఆ ఇత్తడి సర్పానికి మధ్య సంబంధం ఏమున్నది? ఎలా వారికి స్వస్థత కలిగిద్ది? ఇత్తడి సర్పం వాళ్ళందరి కోసము చేతులుంచి ప్రార్థన చేయలేదు, అవునా కదా? హల్లెలూయా. చేతులు ఉంచలేదు, కనీసం ప్రార్థన కూడా చేయలేదు. హల్లెలూయా. కానీ ఇత్తడి సర్పమును నిదానించి చూస్తే ఎలా స్వస్థత కలిగిద్ది అంటే దేవుని యొక్క వర్తమానికుడు అంటున్నాడు, ఇప్పుడు ఎక్కడైతే దేవుడు ఒక ఇత్తడి వంటి ప్రతిమను చేయించి ఆ యొక్క చెక్క మీద ఉంచాడో, ఆ చెక్క మీద ఉన్న ఇత్తడి సర్పముల్లో దేవుడు ఉన్నాడు. దేవుని యొక్క వాగ్దాన వాక్యము దానిపైన దేవుడు ఉంచాడు అక్కడ. హల్లెలూయా. ఏముంది అంటే, ప్రభువా నీ మాట చొప్పున మేము వలవేయించున్నామని పేతురు అన్నట్టుగా మోషే చెప్పిన దేవుని యొక్క మాట చొప్పున ఆ ఇత్తడి సర్పములో దేవుడు తన యొక్క వరమును ఉంచి ఉన్నాడు. స్వస్థత వరమును దేవుడు ఉంచి ఉన్నాడు. దేవుడు స్వస్థత వరము ఉంచడమే కాదు, దేవుడు కూడా అందులో దాగి ఉన్నాడు. ఎవరైతే దాంట్లో దేవుడు దాగి ఉన్నాడని, దేవుడి స్వస్థత వరము ఆ ఇత్తడి సర్పములో ఉన్నదని ఎవడైతే నిదానించి దాన్ని చూస్తున్నాడో వాళ్ళందరూ కూడా స్వస్థ పొందుకొని బ్రతుకుతా ఉన్నారు. హల్లెలూయా. కానీ ఎవరైతే దాంట్లో ఇత్తడి సర్పములో దేవుడు ఉన్నాడో, దేవుని యొక్క వాగ్దాన వాక్యం ఉంది, దేవుడు స్వస్థవరం ఉంచాడు అని చూడకుండా పక్కన ఉన్న సర్పాలను చూస్తున్నారు అనుకో, పాము వచ్చి కరుస్తుంది, పాము వచ్చి కరుస్తుంది, వాళ్ళు ఎక్కడ చూడాలా వాళ్ళు? ఇత్తడి సర్పాన్ని దాన్ని చూడమంటే దేవుని మాట చొప్పున ఏం చేయాలా? దాన్నే చూడాలి. ఇత్తడి సర్పాన్ని వీళ్ళు వచ్చి మా ప్రభు మాట కాబట్టి మనం ఏం చేయాలంటే వాక్యాన్నే చూడాలి. ఆయన వాక్యమైన ఇత్తడి సర్పాన్నే చూడాలి. హల్లెలూయా. అది చూస్తున్నప్పుడు పక్కకు వచ్చే సర్పాలు మనల్ని చూస్తున్నాడు దేవుడు చెప్పిన మాట ప్రకారం అని సర్పాలు ఏం చేస్తాయంటే పక్కకి వెళ్ళిపోతుంటాయి. ఎవరైతే దాని వైపు చూడరో వాళ్ళు వచ్చి ఆ సర్పాలు గరుస్తూ ఉంటాయి. ఆమేన్. ఈరోజు ప్రభు యొక్క మాటను బట్టి అక్కడ యెహోవా ఇలాగ సెలవిచ్చున్నారన్న మాటను బట్టి అక్కడ ఇజ్రాయేల్ ప్రజలందరూ స్వస్థత పొందుకున్నారు. హల్లెలూయా. మీరు గమనించాలి. అలాగనే 2000 సంవత్సరాల తర్వాత ఆ బెతెస్దా కోనేరులో అక్కడ ఏం చేస్తా ఉన్న సమయమునికి వచ్చి దేవదూతలు నీళ్ళల్లో దిగి కదిలిస్తూ ఉంటే అక్కడ ఎవరు కూర్చున్నారంటే దేవదూతలు కూర్చోలేదు. హల్లెలూయా. అనేక మంది కుంటివారు, గుడ్డివారు, మూగవారు, చెవిటివారు, అంగహీనులు, కుష్ఠరోగులు, హల్లెలూయా, అందరు కూర్చున్నారు అక్కడ. దేవునికి స్తోత్రం. కూర్చొని ఉంటే ఆ దేవదూత దిగి వెళ్ళిపోగానే అందరూ ఏం చేస్తున్నారు? దాంట్లోకి వచ్చండి. ఫస్ట్ ఎవడైతే ఎగురు దూకుతున్నాడు దాంట్లోకి వాడికి స్వస్థత కలుగుతాం. ఆమేన్. కానీ దేవుని యొక్క వర్తమానం ఇక్కడ అసలు వారికి ఆ నీళ్ళలో దిగితే స్వస్థత కలుగుతుంది. ఆ దేవదూత ఏం చేతులు తల మీద పెట్టి ఏం ప్రార్థన చేయలేదే?
అవును కదండి, ప్రార్థన చేయలేదు, ఆయన కనిపించడం కూడా కనిపించడం లేదు. ఆమె నీళ్లు కదిలించినప్పుడు మాత్రం దిగుతున్నారు వాళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అన్నాడు, ఆ యొక్క నీళ్ళల్లో ఏమీ లేదు, కానీ దేవుని యొక్క అభిషేకము ఆ దూతలో ఉండి ఆ నీళ్లు కదిలించుట వలన అక్కడ దూకిన మొదటి వాడికి స్వస్థత కలుగుతాయి. హల్లెలూయా. అంటే వాళ్ళ విశ్వాసం ఏంటంటే ఆ దూత దిగిన సమయము కాలాన్ని బట్టి ప్రభువు మాట చొప్పున చేస్తాం. హల్లెలూయా. గమనించండి అందరూ కూడా, ఈరోజు ఈ దినములలో దేవుడు కూడా ఏం చేశాడు, ఈ దినములలో ఎవరికైనా ఆరోగ్యం బాగలేక స్వస్థత కలగాలి అంటే మనం ఎవరి దగ్గరికి రావాలంటే క్రీస్తు యొద్దకు రావాలి. ఎవరి దగ్గరికి రావాలా? ప్రభు అయిన యేసు క్రీస్తు దగ్గరికి రావాలి. దేవునికి వర్తమానం అంటాడు, మనకు మరణము రాకముందే మనకు జీవం సిద్ధపరిచాడు, మనకు రోగం కలగక ముందే స్వస్థతను సిద్ధపరిచాడు, మనం పడిపోటకు ముందే విమోచనను ఆయన సిద్ధపరిచాడు. అందరూ డాక్టర్లు ఏం చేస్తారండి, సడన్గా కరోనా వచ్చింది 4 సంవత్సరాల క్రితం, అవును కదా, వచ్చిందా లేదా? అందరూ ముసుగులు వేసి ఇండ్లలో కూర్చొని తలుపులు వేసుకొని బతుకుడా జీవుడా బతుకు జీవుడా అన్నట్టుగా దాముకున్నారు అందరూ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ ఏమంటాడంటే, ఇక్కడ ఇప్పుడు మనం ఏం చెప్పాడు, డాక్టర్లు అందరూ కూడా ఏం చేస్తారంటే ఏదైనా ఒక రోగం వచ్చినప్పుడు ఆ రోగమునకు మందును తర్వాత కనిపెడతారు. హల్లెలూయా. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. జరగక ముందే దానికి మందును సిద్ధపరిచాడు. ఆదాము పనిపోక ముందే ఆయన రక్షణ సిద్ధపరిచాడు, స్వస్థతను సిద్ధపరిచాడు, విమోచనను సిద్ధపరిచాడు. హల్లెలూయా. అధికారం ఆయన ముందుగా సిద్ధపరిచాడు. కానీ పడిపోయినాక దేవుడు ఆదాముకి అవన్నీ కూడా ఇచ్చాడు. ఈరోజు మనందరికీ అనేక మందికి, మనలో ఉన్న వాళ్ళకి అనేక మందికి రోగాలు ఉండొచ్చు, వ్యాధులు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, అవన్నీ కూడా ఉండొచ్చు. ఆయనకి తెలుసు ఏ ఒక్క వ్యక్తి స్వస్థత పొందుకోకుండా, ఏ ఒక్క వ్యక్తి రక్షణ పొందుకోకుండా వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. అందరూ రక్షించబడాలని ఇష్టపడతారు, అందరికీ స్వస్థత కలగాలని ఇష్టపడుతున్నాడు. ఆమేన్. కానీ వారికి విశ్వాసము సరిగా లేకపోవడం వల్లనే అనేక మంది స్వస్థత పొందలేకపోతున్నారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. కాబట్టి గమనించండి నా ప్రియమైన సోదరి సోదరులారా, అందుకే విశ్వాసం గురించి మాట్లాడుతూ ఇక్కడ అంటున్నాడు, అక్కడ పాత నిబంధనలో అక్కడ ఆ ఇత్తడి సర్పములో ఆయన ఏముంచాడు, దేవుణ్ణి ఉంచాడు. దేవుని యొక్క స్వస్థత వరమును అక్కడ ఆ యొక్క ఇత్తడి సర్పం ఉంచాడు. 2000 సంవత్సరాలు ఆ దేవదూతలో దేవుడు ప్రభు యొక్క మాటను బట్టి దానిలో దేవుడు స్వస్థత వరమును ఇక్కడ అభిషేకమును ఉంచాడు. ఆమేన్. కానీ 2000 సంవత్సరములకు ముందు ప్రభు అయిన యేసు క్రీస్తు లోపట దేవుడు ఈ యొక్క లోకముతో తాను సమాధానపరుచుకున్నాడు. ఇప్పుడు దేవుడిని చూడాలంటే మనం ఏమని చూడాలంటే యేసుక్రీస్తుని చూడాలి. 2000 సంవత్సరాలకు ముందు యేసుక్రీస్తును నువ్వు చూస్తే దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ప్రభు అయిన యేసుక్రీస్తులో నివసించు. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తులోనే రక్షణ, యేసుక్రీస్తులోనే స్వస్థత, యేసుక్రీస్తులోనే సమస్తము సాధ్యము. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఒక సంఘటన చెప్పి నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. ఈ కాలంలో కూడా దేవుడు తన యొక్క వర్తమానికుడిని పంపించి తన యొక్క వర్తమానమును ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఒకసారి ఫినిక్స్లో ఏం చేస్తున్నాడంటే, వర్తమాన కూటాలు జరుగుతూ ఉన్నప్పుడు ఒక సహోదరుడు ఏం చేస్తున్నాడంటే 16 సంవత్సరముల నుండి చక్రాల కుర్చీలో ఉన్నటువంటి తన భార్యని తీసుకొని వర్తమానికుడి దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. ప్రవక్త దగ్గరికి వచ్చాడు. ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు ఆయన యొక్క భార్య అని చెప్పుకోవడానికి సిగ్గుపడి ఆయన ఏమంటారంటే, ఈమె మా అమ్మ. ఎవరంట? ఈమె మా అమ్మ అని చెప్పాడు. హల్లెలూయా. కానీ మొదటి రోజు కూటం జరిగినప్పుడు ఆ యొక్క సహోదరి విశ్వాసముతో
దేవుని యొక్క స్వస్థత కార్యములు జరుగుతున్నప్పుడు ఆమె చివరిగా ప్రార్థించినప్పుడు ఆమె యొక్క స్వస్థపరచబడి ఆ చక్రాల కుర్చీలో నుంచి పైకి లేవబడి దేవుని యొక్క నామాన్ని మహింపరుస్తూ నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడైతే ఆమె స్వస్థత పొందుకున్నదో ఆ సంఘటన అంతా కూడా తీసుకొచ్చిన తన భర్త చూస్తూ ఉన్నాడు. అతడు ఆయిల్ సంబంధించినటువంటి బిజినెస్ మ్యాన్. ఆమె 16 సంవత్సరాలు చక్రాల కుర్చీలో ఉండిపోవడం వలన ఆమెకు వృద్ధురాల్లా కనపడుతూ ఉంది. ఈయన ఒక యంగ్ మ్యాన్ లాగా కనపడుతున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈరోజు తల్లిదండ్రులని ముసలోళ్ళు ఉంటే నా తండ్రి నా తల్లి అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే పిల్లలు లేకుండా పోలేదు భూమి మీద. తండ్రి కర్రతో నడుస్తున్నాడు అనుకో, తల్లి సరిగా లేదు బాగలేదు అనుకో, ఈమె ఎవరు అంటే మా అవ్వ అని చెప్పుకునే మూర్ఖులు కూడా ఉన్నారు ఈరోజు భూమి మీద. హల్లెలూయా. నీకు జన్మనిచ్చిన వారిని తల్లి తండ్రిని చెప్పుకోవడానికి సిగ్గుపడేవాడు నువ్వు ఒక మనిషివే కదా, నువ్వు జంతువుతో సమానం. దేవునామానికి మహిమ కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ ఆమె స్వస్థత పొందుకున్న తర్వాత ఇద్దరు కలిసి లాడ్జ్కి వెళ్ళారు. మరుసటి రోజు వచ్చి మరలా స్వస్థత కూటం జరిగింది. అప్పుడు ప్రార్థన జరుగుతూ ఉంటే ఎవరికైతే స్వస్థత కలిగిందో ఆ యొక్క వ్యక్తి అక్కడ పులిపిట్ కాడ కింద నిలబడుకొని, నా ప్రియమైన సోదరి సోదరులారా, పులిపిట్ కాడ నిలబడుకొని ప్రార్థన చేయించుకొని అయిపోయినాక ఆయన అంటున్నాడు దేవుని యొక్క వర్తమానికి ప్రవక్త ద్వారా ఏమంటున్నాడంటే, అయ్యా నేను ఒక వేషధారిగా ఇక్కడ ఉన్నాను. అర్థమవుతుందా? నేను ఒక వేషధారిగా ఉన్నాను. ఎందుకంటే ఈమె నా యొక్క భార్య అయి ఉన్నది, కానీ నా తల్లి అని చెప్పాను. దానికి నేను సిగ్గుపడుతున్నాను. నీ ద్వారా దేవుడు చేసిన యొక్క అద్భుత కార్యములను బట్టి దేవుడు ఉన్నాడని నేను విశ్వాసం ఉంచుతున్నాను అన్నలక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి నా ప్రియమైన సోదరి సోదరుల, అలా చెప్పిన తర్వాత ఆయన ఏం చేశాడంటే $50,000 ఏదో చెక్కు రాసి ఆయనకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఏం కలే ఆయనలా నీ చెక్కు నాకొద్దు, నీ కానుక నాకొద్దు అన్నాడు. ఒక 50 లక్షల రూపాయలు చెక్కు రాసి పాస్టర్కి ఇస్తే, నీకు రోగం పోయిద్దో లేదో తర్వాత సంగతి, నీ 50,000 రూపాయల చెక్కు మాత్రం నాకు కావాలి. ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఉన్నారు చాలామంది. 95% సేవకులు ఆ విధంగానే ఉన్నారు. హల్లెలూయా. ఏం ఆయన ఏం చేశాడంటే నాకు వద్దుని ఇచ్చాడు. అనగానే అప్పుడేమంటాడంటే, అయ్యా నేను స్వస్థపరచలేదయ్యా. హల్లెలూయా. నేను స్వస్థపరచలేదు కానీ యేసుక్రీస్తు నీ భార్యకి స్వస్థ. దేవునికి మహిమ కలుగు. పాస్టర్ స్వస్థపరచలేడు. ఆమేన్. ఏమండి? పాస్టర్ ఏమి సిలువ వేయబడలేదు, పాస్టర్ ఏమి దెబ్బలు తినలేదు. ఆయన పొందిన దెబ్బల వలన మనకి స్వస్థత కలిగింది. ఆయన శరీరము దున్నబడింది మన దోషము నిమిత్తం, మన పాపము నిమిత్తం ఆయనకి జీవం దారపోర్చబడింది. ఆయన మన కొరకు సిలువలో అక్కడ తన యొక్క రక్తమును కార్చాడు. ఆయన మన కొరకై అక్కడ ప్రాణమును అర్పించాడు ఆయన. కాబట్టి అందువలన మనకి రోజు విమోచన కలుగుతా ఉన్నది, అందుకే మనకు స్వస్థత కలుగుతా ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా ఈ చెక్కు నువ్వు తీసుకో అని చెప్పి అక్కడ వెళ్ళిపోగానే ఆయన తర్వాత ఆ చెక్కును తీసుకొని చెప్పి డస్ట్బిన్ వేస్తాడు. హల్లెలూయా. మనిషి కుమారి పరిచయం జరిగినప్పుడు దేవుడు చేస్తున్న కార్యాలు మీరు గమనించారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన అన్నాడు చివరిగా, అయ్యా నువ్వు చేయాల్సింది ఏంటంటే డబ్బులు కాదు నాకు ఇవ్వాల్సింది, నువ్వు కేవలం ఆయన మీద విశ్వాసం ఉంచితే చాలు, నీకు సమస్త కార్యాలు జరుగుతాయి. ఆయన కోరుకునేది కేవలం విశ్వాసమే. వినుట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తుని గురించిన మాటల వలన కలుగు. ఆమేన్. ప్రభువా నీ మాట చొప్పున నేను వల వేస్తున్నాను. మాట చొప్పున వల వేస్తున్నాడు. వల వేయగానే రాత్రంతా ప్రయాసపడిన ఒక్క చేపను అక్కడ దొరకలేదు. కానీ ప్రభువు యేసుక్రీస్తు వారు మాట చెప్పినప్పుడు
అక్కడ చేపలు సృష్టించబడ్డాయి, అక్కడ చేపలు తయారు చేయబడ్డాయి. అవునా కదా? అవునా కదండి? మాట ద్వారా సృష్టిని కలిగించిన దేవుడు చేపలు సృష్టించలేడా? ఒక చిన్నపిల్లవారి ఆహారం 5 రొట్లు 2 చేపలు. 5,000. ఎంతమంది తిన్నారు? 5,000 మంది. 5 రొట్లు 2 చేపలు ఎట్ట తింటారు? 5,000 మంది. నువ్వు రొట్టెలు కావాలంటే ఏం చేయాలా? రొట్టెలు కావాలంటే గోధుమలు తేవాలా, గోధుమలు తెచ్చి ఏం చేయాలా? దాన్ని గానిగాడిచ్చాలా. హల్లెలూయా. తర్వాత దాన్ని ఏం చేయాలి? పిండి తీసుకొని నీళ్ళు వేసి ఉప్పు వేసి బాగా కలపాలా. మళ్ళీ దాన్ని నువ్వేం చేయాలా? బాగా రుద్దాలా. రుద్దిన తర్వాత మళ్ళీ ఏం చేయాలా? కాల్చాలా. కాల్చిన తర్వాత అప్పుడు రొట్టె అవుతుంది. అట్టవుతుందా? అంతే కదా. ఇప్పుడు చేపలు కావాలంటే చేపలు పట్టాలి, దాంట్లో అన్ని తీయాలి, దాన్ని తయారు చేయాలి, దానికి అన్నీ ఏమేమి కావాలో అన్నీ కలిపి నూనెలో వేసి బయటికి తీస్తేనే నీకు తయారవుతుంది చేప ముక్క కూడా. హల్లెలూయా. అవును కదా? ఇప్పుడు ఇలా 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి ఆయన పంచాడంటే దాన్ని దేవుని యొక్క వాక్యమును బట్టి ఆయన మల్టిపుల్ చేశాడు. దేవుని వాక్యమును బట్టి విస్తరింపజేశాడు, వాటిని వృద్ధి పొందించాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు కూడా దేవుడు ఏం చేశాడంటే నీకు అది ఏ రకమైన రోగమైననో ఉండొచ్చు, నువ్వు ఎటువంటి వ్యాధితో బాధపడి, నేను ముసలోడిని అనుకున్నా కూడా బాధ లేదు, నేను నడిప్రాయం గల వ్యక్తిని అనుకున్నా పర్వాలేదు, నేను ఎవరిని అనుకున్నా పర్వాలేదు, చిన్న పిల్లవాడు అనుకున్నా కూడా పర్వాలేదు. హల్లెలూయా. దేవుడి యొక్క ప్రభు యొక్క మాట చొప్పున విశ్వాసం ఉంచితే నీకు స్వస్థత కలిగిస్తాడు. ఏం చేస్తాడు ఆయన? దాన్ని తయారు చేస్తాడు. కరుణ ఎవరు తయారు చేశారు? తల్లి గర్భంలో కంటిని ఎవరు తయారు చేశారు? అంతరింద్రియములను ఎవరు తయారు చేశారు? చెప్పండి. కంట్ల తల్లిదండ్రులు ఏమైనా తయారు చేశారా? తల్లిదండ్రులు కన్ను, ముక్కు, నోరు. హల్లెలూయా. నోరు తయారు చేయలేరు. కళ్ళు పోతే ఏం చేస్తారు? కంటి దగ్గర ఒక శీసం కన్ను తెచ్చి పెడతాడు. చెయ్యి పోతే ప్లాస్టిక్ చెయ్యి, కాలు పోతే జైపూర్ కాలు, ఒరిజినల్ రాదు. హల్లెలూయా. బైక్లో పోయేటప్పుడు పిల్లలను చూడాలా, ఎట్టబోతారు? ఇటు పండబెట్టి అటు పండబెట్టి ఒకేసారి బెడ్లో పండుకుంటాడు. ఆమె తర్వాత వాడికి ఏమైందో వాడికి అర్థమే కాదు. ఈరోజు ప్రపంచం యొక్క పరిస్థితి ఆ విధంగా ఉంది. హల్లెలూయా. కాబట్టి ప్రభు యొక్క మాటను విశ్వాసం ఉంచి ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన ప్రతి ఒక్కరికి ఆయన స్వస్థపరచువాడైనా, అది సంస్థ అయినా సంఘ శాఖ అయినా ఏ వ్యక్తి అయినా సరే దేవుడు స్వస్థపరచువాడై ఉన్నాడు. యెహోవా రాఫా ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఇప్పుడు కూడా ఉన్నాడు. ఇప్పుడు కూడా ఆయన స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు. కానీ నువ్వు విశ్వాసంతో ఆయన నమ్మాలి. నమ్మినప్పుడు నీకు ఆయన యొక్క ఫలాన్ని మీరు చూస్తారు. చెప్పడిన వాక్యం ప్రభు దీవించును గాక, ప్రభు వాళ్ళందరూ ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు. షాలోమ్. ప్రార్థన చేసుకుందాం.